రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున స్వాగతం అండ్ శుభాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు మీ బైబిల్లో గమనించవచ్చు. మాథ్యూ 27:19. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని వద్దకు వర్తమానము పంపెను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా దేవా, పరలోకమందున్న మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు. ప్రతి మనిషికి కావలసినటువంటి సత్య ప్రత్యక్షతను మీ వాక్యములో మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరికి నిత్య మేలు కలిగించండి, రక్షించండి, రూపాంతరపరచండి. మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని యేసునామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనాన్ని చదివాం. దాంట్లో ఒక వ్యక్తి అండ్ ఆయన యొక్క భార్య అండ్ ఆ భార్య జీవితంలో జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టము లేకపోతే ఇన్సిడెంట్ గురించి మత్తయి సువార్తికుడి ద్వారా దేవుడు నమోదు చేయించాడు. ఈరోజు మన అంశం ఏంటంటే ద డ్రీమ్ ఆఫ్ పైలట్స్ వైఫ్. ద డ్రీమ్ ఆఫ్ పైలట్స్ వైఫ్. పిలాతు భార్య కల. పిలాతు భార్య కల. దాంట్లో రెండు విషయాలు నేను మీతో క్లుప్తంగా పంచుకుంటాను. మొదటిది ద కన్సర్న్ ఆఫ్ పైలట్స్ వైఫ్. పిలాతు భార్యకు కలిగిన ఆందోళన. ఆమె సడన్గా ఆందోళనకు గురైంది. మరి ఇప్పుడు బైబిల్లో పిలాతు భార్య ఎవరు, పిలాతు భార్య పేరు, ఈ వివరాలన్నీ కూడా మనకు రాయబడలేదు. కాకపోతే చరిత్రలో మనము ట్రెడిషన్ ప్రకారం పోతే ఇతర చారిత్రాత్మక గ్రంథాలను బట్టి, చరిత్ర పుటల్లో ఉన్నటువంటి ఇతర సమాచారాన్ని బట్టి మనం చూస్తే ఆమె గురించి కొంత సమాచారం మనకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా యాక్ట్స్ ఆఫ్ పైలట్, పార్ట్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ నికోడీమస్. సో నికోదీము సువార్త అండ్ దాంట్లో పిలాతు చర్యలు అనేటువంటి ఆ గ్రంథాల్లో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని రాసిపెట్టారు. దీన్ని బైబిల్ పండితులు తీసుకోవడం, దాంట్లో ఉన్నటువంటి కొంత సమాచారాన్ని మన ఆలోచనకి లేకపోతే మనకు తెలియజేయడానికి వారు ప్రయత్నం చేశారు. ఆ ప్రకారము ఆమె పేరు క్లౌడియా ప్రోక్యూలా అండ్ ఈమె ఎంపరర్ టైబేరియస్ యొక్క 3వ భార్య అయినటువంటి క్లౌడియా యొక్క అక్రమ సంతానం. ఎంపరర్ అగస్టస్కి ఈ ప్రోక్యూలా అనేటువంటి పిలాతు భార్య మనవరాలు. ఆ ప్రకారము చరిత్ర ఆమెను చూస్తోంది. సో ఆమె రాజపరివారానికి సంబంధించినటువంటి వ్యక్తి కనుక పిలాతు కన్నా ఆమె ఎక్కువ గనురాలు. ఆమెకున్నటువంటి సంబంధాన్ని బట్టే పిలాతును వారు గవర్నర్గా నియమించారు. సో ఆమె ద్వారానే ఆయనకి ఆ యొక్క స్థానము, ఆధిక్యత, అధికారం లభించాయని కూడా ఆ యొక్క గ్రంథం చెప్తోంది. మనకి స్పష్టంగా తెలియనటువంటి విషయం ఏంటంటే ఈమె ఒక అన్యురాలైనప్పటికీ, రోమియురాలైనప్పటికీ తర్వాత ఈమె యూదుల యొక్క మతాన్ని, విశ్వాసాన్ని అంగీకరించి యూదురాలిగా మారిందా, అంటే జ్యూయిష్ ప్రొసెలైట్గా మారిందా, ఆ తరువాత కాలంలో యేసుక్రీస్తు ప్రభు చేత ప్రభావితం చేయబడి ఈమె ఒక బిలీవింగ్ క్రిస్టియన్ అయిందా, దీని గురించి మనము డాగ్మాటిక్గా అంటే బల్లగుద్దినట్టు చెప్పడానికి ఆస్కారము లేదు. కాకపోతే చరిత్రలో మీరు చూస్తే కాప్టిక్ చర్చ్ అనేటువంటి ఆ సంఘపు వారు ఈమెను మరి ఘనపరుస్తారు, ఈమెను వారు జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే గ్రీక్ చర్చ్ కూడా పరిశుద్ధుల యొక్క జాబితాలో ఈమె పేరును పెట్టారు. సో దాన్ని బట్టి ఈ రెండు సంఘాలు ఆమెను విశ్వాసురాలిగా, గనురాలిగా ఎంచుతున్నారు. కాప్టిక్ చర్చ్, గ్రీక్ చర్చ్ కనుక రియల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, జీసస్ యొక్క నిజ సంఘం ఆమెను అట్లాగే ఎంచాలి అనేది ఏమీ లేదు. ఎందుకంటే చాలామంది ఎంచారు, వారి గురించి అనేక విషయాలు మనకు తెలియజేశారు. కానీ వాక్యానుసారంగా వారు అదో కాదో మనకి సమాచారము లేదు. అండ్ 4 సువార్తల్లో మీరు గమనిస్తే కేవలం మత్తయి సువార్తికుడు మాత్రమే ఈ విషయాన్ని పేర్కొన్నాడు, నమోదు చేశాడు. ఇక ఏ సువార్తలో దీనికి సంబంధించినటువంటి వివరాలు మనకి కనిపించవు. సో అక్కడ ఉన్నటువంటి రెండు విషయాలు మనము క్లుప్తంగా చూద్దాం. ఒకటి, అతడు అంటే పొంతి పిలాతు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నానని అతని వద్దకు వర్తమానం పంపెను. నవీన న్యాయపీఠం మీద కూర్చున్నాడు, న్యాయాన్ని తీర్చేటువంటి సమయం అది.
అది కాకుండా ఇశ్రాయేలు చరిత్రలో అతి కీలకమైనటువంటి న్యాయపు సభ లేకపోతే న్యాయము జరగాల్సినటువంటి సమయం అది. యేసుక్రీస్తును వారు నేరస్తునిగా నిలబెట్టారు. న్యాయాధిపతి అయినటువంటి పొంతు పిలాతు ఆయన గురించినటువంటి న్యాయమును ప్రకటించాలి. సో ఆయన ఎక్కడ కూర్చున్నాడు? న్యాయపీఠం, జడ్జిమెంట్ సీట్ అనేది గబ్బతా అని హీబ్రూ భాషలో మనకి తెలుపబడింది. మీరు యోహాను సువార్త 19వ అధ్యాయం 13, 14 వచనాలు చదివితే ఇంకా వివరంగా యోహాను రాశాడు. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చు. సో పెందలకడ తీర్పు అన్నమాట. ఉదయం 6 గంటలకి తీర్పులో ఆయన కూర్చున్నాడు. గబ్బతా అనే స్థలంలో ఆయన కూర్చున్నాడు. ఆ సమయంలో ఆయన భార్య దగ్గర నుండి ఈ వర్తమానం వచ్చింది. వర్తమానంలో భార్య ఏం చెప్పింది? నేను ఆ నీతిమంతుని గురించి, ఆమె యేసుక్రీస్తు అనేటువంటి పేరు కూడా వినియోగించలేదు, కానీ ఆయన్ని నీతిమంతుడు అని సంబోధించి ఆయనను గురించి నేను కలగన్నాను, ఈ పొద్దే వచ్చింది కనుక ఆ కల్లో నేను చాలా బాధపడ్డాను, ఆ విషయం నీకు తెలియజేస్తున్నాను, అండ్ ఆ నీతిమంతుని విషయంలో నీవు జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆయనకి వర్తమానాన్ని పంపింది. ఈ ప్రొద్దు అంటే ఒక బైబిల్ స్కాలర్ ప్రకారము ఉదయమే పిలాతు లేచిపోయి ఆయన తన యొక్క పని కొరకు అంటే న్యాయము తీర్చుట కొరకు వచ్చేసాడు. కానీ భార్య ఇంకా పడుకునే ఉంది. ఆ ఉదయకాలం ప్రొద్దున ఆమెకి వచ్చినటువంటి కళ ఆమె కలతకు కారణమైంది. వెంటనే ఆయనకి హుటాహుటిన సమాచారం పంపించేసింది. ఈ గ్రీకులకి రోమన్లకి కళలంటే ఒక రకమైనటువంటి పిచ్చి. అండ్ ప్రపంచంలో కళల పిచ్చి చాలామందికి ఉంది. చాలామంది వారి జీవితం అంతటిని కళల మీద ఆధారపడి బ్రతుకుతారు. అట్లాంటి వారికి చాలా చాలా కష్టాలు నష్టాలు కలుగుతాయి. మనము కళలను ఆధారము చేసుకొని బ్రతకకూడదు. అండ్ ముఖ్యంగా మనము పగటి కళల ప్రకారం బ్రతికేటువంటి వారంగా ఉండకూడదు. మనకి దేవుడి వాక్యం ఉంది. వాక్యంలో ప్రతి విధమైనటువంటి సత్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుట కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని. కనుక మనం దేవుడి నోట్లో నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవిస్తే శ్రేష్టం. మనకు వచ్చేటువంటి కళల ప్రకారం కాకుండా ఉంటే మేలు. సో గ్రీకులు రోమన్లు వారికి వచ్చేటువంటి కళల ప్రకారం వారు ఏమనుకుంటారంటే దేవుళ్ళు మాకు చెప్తున్న సత్యాలు మేము తెలుసుకోవాలనుకుంటారు. అండ్ ఈ రోజున గ్రీకులను రోమన్లను మించిపోయారు చాలామంది సోకాల్డ్ క్రైస్తవులు. వారు బైబిల్ని అస్సలు తీయరు, చూడరు, చదవరు, ధ్యానించరు, చెప్తుంటే వినరు. వారి యొక్క కళల మీద ఆధారపడతారు. అండ్ వారి కళలు ఎంత దారుణంగా ఘోరంగా ఉంటాయో మరి చెప్పడం కూడా కష్టం. ఎందుకంటే అట్లాంటి కళలు కొన్ని నాకు వివరిస్తే మరి నేను తెలుసుకున్నాను కనుక ఈ మాట మీకు చెప్తున్నాను. సో ఈ కళల గురించి బైబిల్ స్కాలర్స్ మధ్యలో మరి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా పిలాతు భార్యకు వచ్చినటువంటి కళ గురించే సంఘ పితరులు 3 ఆరిజన్, క్రిసోస్టోమ్, అగస్టిన్ అనేటువంటి వారు ఇది దేవుడి ద్వారా వచ్చినటువంటి కళ అని వారు చెప్పడం జరిగింది. కానీ తర్వాత ఇతరులు ఇగ్నేషియస్, బేడా, బెర్నార్డ్ అనేటువంటి వారు ఇతరులు వీరేమన్నారంటే దేవుడి వలన వచ్చిన కళ కాదు. ఎందుకంటే పిలాతు భార్య ఆ నీతిమంతుడిని మీరు విడిచిపెట్టమన్నట్టుగా, న్యాయం చేయమన్నట్టుగా, ఆయన్ని వారు కోరినట్టు సిలువకు అప్పగించొద్దు అన్నట్టుగా చెప్తోంది. ఒకవేళ యేసుప్రభుని పిలాతు సిలువేయించకపోతే, ఆయన సర్వమానవాళి కొరకు సిలువ కార్యము చేయకపోతే మానవుడి రక్షణ అనేది సంపూర్ణం కాదు. కనుక దేవుడు అట్లా చేయించాడు. కనుక ఇది అపవాది నుండి, సాతాను నుండి వచ్చినటువంటి కళ అని ఇతర భక్తులు అన్నారు. సో సంఘ చరిత్రలో మీరు చూస్తే భక్తుల మధ్యలో అభిప్రాయాలు ప్రతి సంవత్సరం, ప్రతి చోట, ప్రతి విషయంలో మనకు కనబడతాయి. ఇంకొంతమంది భక్తులు డేవిడ్ అండ్ మేయర్ అనేటువంటి భక్తులు ఏమన్నారంటే ఇదేమీ దేవుడి నుండి వచ్చిన కళ కాదు, దుష్టు నుండి వచ్చిన కళ కాదు, ఇది మామూలుగా పడుకుంటే వచ్చే సాధారణమైనటువంటి కళ, కామన్ డ్రీమ్. ఆమె దాని గురించి ఆలోచిస్తూ పడుకుంది. వెంటనే ఆమెకు ఏదో కీడు సంభవించబోతుందని భయం వేసింది. వెంటనే భర్తకు సమాచారం పంపిందని కొందరు. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ ఆమెకు వచ్చినటువంటి కలతను కలిగించింది, ఆమెకు బాధ కలిగించింది, ఆందోళన కలిగించింది. వెంటనే ఆమె ఏం చేసింది? ఆ వర్తమానమును పంపించేసింది. అప్పుడు వాతావరణాన్ని మీరు గమనించండి. దేశమంతా కూడా
యేసు ప్రభువుని గురించినటువంటి 2 రకముల ఆలోచనలు ఉన్నాయి. కొందరు ఆయన్ని మెస్సియా అని, కొందరు ఆయన్ని దేవుడి కుమారుడని, కొందరు ఆయన్ని లోకరక్షకుడని, కొందరు ఆయన్ని నిజమైనటువంటి శ్రేయస్సును కలిగించేటువంటి పరిశుద్ధుడని, మిగతా వారు ఆయన్ని మోసగాడని, మిగతా వారు ఆయన్ని దయ్యం పట్టిన వాడని, మిగతా వారు ఆయన్ని వంచకుడని, మిగతా వారు ఆయన్ని మరి దేశాన్ని తప్పుదారిలోకి తీసుకుపోయేటువంటి దేశద్రోహి అని 2 వర్గాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు ముఖ్యంగా తన భర్త అయినటువంటి పిలాతు ఎదుటికి వచ్చినటువంటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, వారు తెచ్చినటువంటి దొంగ సాక్షులు, ఆ యొక్క గుంపంతా కూడా ఒకవైపు ఉంది. వారేమో యేసును సంహరించాలి అని కుట్ర పన్నొచ్చారు. ఆ కాంటెక్స్ట్లో, ఆ నేపథ్యంలో ఈమె ఒక అన్యురాలు. ఈమె వారికి తెలిసినంత ఆయన గురించి ఈమెకు తెలియకపోయినా కూడా ఈమె ఏమి సమాచారం చెప్తోంది? ఆ నీతిమంతుడి జోలికి పోవద్దు. సో అలాంటి టైంలో అట్లాంటి వర్తమానము న్యాయాధిపతిగా కూర్చున్నటువంటి ఆయనకి చెప్పడానికి ఆమె ఎంత సాహసం చేసిందో చూడండి. అందరూ సిలువేయండి సిలువేయండి అంటున్నప్పుడు ఆమె ఆ వ్యక్తి గురించి, నీతిమంతుడి గురించి నీవు జాగ్రత్త అని చెప్పడము మరి చాలా కీలకమైనటువంటి విషయం. ఆమె యేసును గురించి ఒక వర్తమానం అయితే పంపింది. ఆమెకున్నటువంటి పరిధిలో, ఆమెకున్నటువంటి అవగాహనలో యేసును గురించి చాలా క్లిష్ట పరిస్థితుల్లో వర్తమానం పంపింది. మనము క్రైస్తవ విశ్వాసులం దీంట్లో ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. అదేంటంటే, మనకి కల రాలేదు, మనం యేసును గురించి కల కనలేదు. మనం యేసును గురించి వాక్యంలో తెలుసుకున్నాం. యేసే నిజమైన రక్షకుడు, ఆయనే దేవుడి కుమారుడు, ఆయనే పాపులందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. అండ్ మన పాపములను ఆయనే క్షమించాడు. మన కొరకు ఆయన పరలోకంలో నివాస గృహాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. మన కొరకు ఆయన త్వరలో తిరిగి రాబోతున్నాడు. అండ్ మనందరినీ ప్రతిరోజు పరిశుద్ధపరుస్తున్నాడు, నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇంత సమాచారం మనకు తెలిసిన తర్వాత మనం సామాన్యమైనటువంటి స్థితిగతుల్లో కూడా ఇతరులకు సత్యాన్ని చెప్పకుండా దాచిపెట్టుకునే వారముగా, భయపడే వారముగా, బెదిరే వారముగా, జంకే వారముగా, వెనుకంజ వేసే వారముగా, నాకెందుకులే, మా పాస్టర్ చెప్తాడు, ఇంకో పాస్టర్ చెప్తాడు, ఇంకో సువార్థికుడు చెప్తాడు, ఇంకో మిషనరీ చూసుకుంటాడు అనుకుంటే మనం పిలాతు భార్య కన్నా అధ్వాన్నమైనటువంటి మనుషులు. మనము క్రైస్తవ విశ్వాసులము అనిపించుకోవడానికి బొత్తిగా యోగ్యత లేనటువంటి వారం. ఆమె ఒక కల చేత వెంటనే వర్తమానాన్ని పంపించేసింది. ఇంకో చోట ట్రెడిషన్ చెప్పేది ఏంటంటే, పిలాతు తన భార్య తనకు చెప్పినటువంటి విషయాన్ని యొక్క వ్యక్తులందరికీ చెప్పాడు. నా భార్యకి మీ దేవుడు అంటే, యూదుల దేవుడు అంటే భయం ఉంది, అండ్ ఆమె ఈ వర్తమానం నాకు పంపింది. ఈ వర్తమానం పంపింది కనుక ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని కూడా వారిని అడిగినట్టు ఆ యొక్క ఎక్స్ట్రా బిబ్లికల్ రైటింగ్లో వారు రాసిపెట్టారు. ఇప్పుడు మీరు ఆలోచించండి. సో యేసును గురించి చెప్పేటువంటి వారముగా మనం ఉన్నామా? ఆ యొక్క అమాయకుడి రక్తము గురించి పిలాతు కూడా మాట్లాడతాడు, నిరపరాధ రక్తం గురించి. మనము ఆయన చిందించినటువంటి పరిశుద్ధ రక్తం, పాపాన్ని పరిహరించేటువంటి రక్తం గురించి చెప్పకుండా ఉంటే, ఆ సత్యాన్ని దాచిపెడితే, సో చివరి దినాల్లో ఒక్కొక్క రోజు గడిచిపోతుంది, సంవత్సరాలు అయిపోతున్నాయి. 2024 కూడా మే మాసానికి వచ్చేసాం. సో అట్లాగే ఇంక కాసేపు కొన్ని సంవత్సరాల్లో మనం గతించి వెళ్ళిపోతాం. కానీ చెప్పకుండా పోతే 2001లో క్యాన్సస్ సిటీలో ఒక ఫార్మసీ, మందుల దుకాణం, దాంట్లో ఒక ఫార్మసిస్ట్, ఆయన పేరు రాబర్ట్ కోట్నీ. ఆయన ఏం చేశాడంటే, మందుని కొంచెం పలచనగా చేస్తే నలుగురికి అమ్మేది 10 మందికి అమ్ముకోవచ్చు అని చెప్పి చాలా కీలకమైనటువంటి క్యాన్సర్ డ్రగ్స్ని, టాక్సాల్ అండ్ గెమ్జార్ అనేటువంటి 2 క్యాన్సర్ డ్రగ్స్ని డైల్యూట్ చేశాడు, పలసన చేసి అమ్మాడు. సో ఆయన దొరికాడు 2001లో. ఆయన ఇట్లా ఎప్పటి నుండి చేశాడు అంటే 1992 నుండి చేస్తున్నాడు. 4200 మంది పేషెంట్లకి ద్రోహం చేశాడు, క్యాన్సర్ పేషెంట్లకి. సో ఇది కేసు ఎవరో వేస్తే అది కోర్టుకు వచ్చింది. కోర్టు దాని గురించి అంతా కూడా వాకప్ చేయించిన తర్వాత అది నిజమని నెరవేరింది. అండ్ ఆ వ్యక్తి కూడా వచ్చి అవును నేను అట్లా చేశానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు కోర్టు అతనికి 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 30 సంవత్సరాల జైలు శిక్ష విధించడమే కాకుండా నష్టపోయినటువంటి కుటుంబాలకు 10.4 మిలియన్ అమెరికన్ డాలర్లని, తర్వాత కోర్టు కేసు కింద ఫైన్ $25,000 కట్టమని చెప్పింది. సో ఆ ప్రకారము అంటే మనిషిని బ్రతికించేటువంటి ఒక డ్రగ్ని నీవు పలచన చేసి వారి ప్రాణం పోయేటట్టు చేసినందుకు నీకు 30 ఏళ్ళు జైలు శిక్ష, ఇన్ని మిలియన్లు జుర్మానా.
మరి మనిషి నిత్యనాశనానికి పోతూ నరకంలో అగ్ని గంధకాలతో మండే గుండంలో మండడానికి పోతున్నాడని మనకు తెలిసి కూడా మనం చెప్పకపోతే దేవుడు మనకెంత శిక్షణ ఇవ్వాలి. సో ఆ విషయంలో పిలాతు భార్య మనకన్నా బేష్ అంటారా, మీకన్నా బేష్ అంటారా? జాగ్రత్త చూసుకోండి. రెండవది ద కౌన్సిల్ ఆఫ్ పైలట్స్ వైఫ్. పిలాతు భార్య ఇచ్చిన సలహా. అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పింది. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపాను. ఎంతగా బాధపడిందో, ఏ విషయములను బట్టి బాధపడిందో అదేమీ అక్కడ మన కొరకు రాయబడలేదు. కానీ ఆమె మిక్కిలి బాధపడింది, చెలించిపోయింది కనుక చెప్పకుండా ఉండలేదు. ప్రభావితం అయిపోయింది కనుక భర్తకి వెంటనే అప్పటికప్పుడు సమాచారం పంపింది. మామూలుగా ఒకవేళ భర్త కోపిస్టోడైతే, షార్ట్ టెంపర్ ఉన్నోడైతే, కోర్టు కేసులో కీలకమైనటువంటి సమయంలో ఆల్రెడీ వారితో ఆయన విసుగు చెందుతున్నాడు, ఆయన అనుకున్నట్టు వారు ఆయన్ని తీర్పు చెప్పనివ్వట్లేదు, ఆ టైంలో వర్తమానం వచ్చిందంటే భార్య వచ్చేసి ఈ రకంగా కాంట్రడిక్షన్ అంటే దానికి వ్యతిరేకంగా చెప్పమని చెప్తూ ఉంటే ఆయనకి చాలా ఇబ్బంది కలిగించవచ్చు. బట్ ఆమె ఆ యొక్క సాహసము చేసింది. సో ఆయన్ని నీతిమంతుడు అని ఆమె చెప్పడం. సో నీతిమంతుడు అని ఆమె ఎందుకు వర్ణించింది మనకి సమాచారం లేదు. కాకపోతే యూదుల మధ్యలో వారికి ఉన్నటువంటి మెస్సియానిక్ సత్యము అంటే మెస్సియాకి సంబంధించినటువంటి సత్యం ఎప్పుడైనా విన్నదేమో. ఎందుకంటే మెస్సియా నీతిమంతుడిగా ఉంటాడు, లోకానికి వచ్చినప్పుడు పాపానికి పరిసమాప్తి చేస్తాడు అని చెప్పడం ఆమె విని ఉండొచ్చు. నేను 2 వచనాలు మీకు చదువుతాను. యేసుక్రీస్తు నీతిమంతుడని ఎట్లా బైబిల్ మనకి వివరిస్తుందో అనేక వచనాల్లో ఉంది, కానీ 2 వచనాలు ఇక్కడ. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 52వ వచనంలో స్టెఫను అక్కడ ఉన్నటువంటి వారందరికీ యేసుని గురించి బోధిస్తున్నప్పుడు ఏమంటాడు? మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే. సో వీరికి యూదా మతంలో ఉన్నటువంటి వారికి, ఆ యూదులకి యేసుక్రీస్తు అనేటువంటి ఆయన నీతిమంతుడని, ఆయన వస్తాడని వారికి తెలుపబడింది, కానీ వారు విశ్వసించలేదు. 1 యోహాను 2లో 1వ వచనం, చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను, ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. సో యేసు ఓల్డ్ టెస్టమెంట్ ప్రజల ప్రకారం నీతిమంతుడు అని ప్రకటించబడ్డాడు, అండ్ న్యూ టెస్టమెంట్ అపోస్తలుల ప్రకారం నీతిమంతుడు అని ప్రకటించబడ్డాడు. కనుక ఆమెకి చూచాయగా తెలుసు, అందుకని ఆమె నీతిమంతుడు అని అనడం. సో అక్కడ అందరూ ఆయన్ని నేరస్తుడు 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 కనుక సిలువేయండి 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 కేకలేస్తూ ఉంటే అబద్ధ సాక్షులను తెచ్చి అబద్ధపు అభియోగాన్ని, నేరాన్ని మోపి ఆయన్ని సమరిద్దాం అనుకుంటుంటే ఈమెమో తన భర్తకి నీతిమంతుడు జోలికి పోవద్దని చెప్పడం. మీరు ఎన్నోసార్లు ఆ యొక్క భాగాన్ని చదివి ఉంటారు. ముఖ్యంగా గుడ్ ఫ్రైడే టైంలో సిలువ ధ్యానాన్ని చేయడానికి బైబిల్లో ఉన్నటువంటి ఆ చివరి భాగాలు కొంతమంది చదువుతుంటారు, కొంతమందికి బోధలు ఆ టైంలో వినబడుతుంటాయి. ఆ టైంలో కూడా చాలామంది దీని గురించి పెద్దగా పట్టించుకుని ఉంటారు. నాకు తెలిసి నేనే ఎన్నో ఏళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఈ మధ్య నేను దాన్ని మరలా చదువుతున్నప్పుడు నాకు దేవుడి దృష్టికి నాకు తీసుకుని వచ్చి నన్ను అక్కడ ఆలోచింపజేశాడు. సో అట్లా మనం చాలా పోర్షన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్ మిస్ అయిపోతుంటాం. కానీ దేవుడు మనకి కమ్యూనికేట్ చేసేటువంటి సత్యమును మనం మిస్ అవ్వడం ద్వారా నష్టపోతాం. పిలాతు తన భార్య మాట వలన ఎంతగా ప్రభావితమయ్యాడు మనకి సమాచారం లేదు, కానీ కొంత అయితే ప్రభావితమయ్యాడు. అంటే ఆ టైంలో కూడా ఆమె చేసినటువంటి పనికి కొంత ఫలితం వచ్చింది. ఫలితం ఏంటి? 27:19లో ఆమె ఏం చేసిందో మనం చూసాం. ఇప్పుడు 27:24లో ఆయన ఏం చేశాడో చూడండి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. సో ఆయన కూడా ఏమంటున్నాడు? ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, ఇక మీరే చూసుకోండి. అంటే దీనికి బాధ్యత మీరే. ఎందుకంటే కింద మీరు చూస్తే సిలువేయమని అందరూ చెప్పిరి. అప్పుడు ఆ ప్రజలు 25లో అంటారు, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అనిరి. సో ఆ ప్రకారం వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించాను. 26వ వచనంలో
సో పిలాతు అయితే అక్కడ తాను ఆ విషయంలో ఆ నిరపరాధి రక్తంతో నాకు సంబంధం లేదని చేతులు కడిగేసుకున్నాడు. మీరు హవ్వ విషయం ఆలోచిస్తే హవ్వ తన భర్త అయినటువంటి ఆదామును పాపము చేయునట్లు ప్రేరేపించింది. యోబు భార్య పేరు మనకు తెలియదు, కానీ తన భర్త నీతిమంతుడిగా భక్తిపరుడుగా ఉన్నప్పుడు నీవింకా ఎందుకు అంత భక్తిని అంత విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? ఇంత దీనస్థితికి వచ్చినా కూడా నీకు ఇంకా దేవుడు అంటే అంత ప్రేమ ఎందుకు? ఆ దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని మిసెస్ యోబు భార్య కూడా భర్తను తప్పుడు విషయంలో ప్రేరేపించింది. కానీ ఈమె ఒక అన్యురాలే. ఆ ప్రకారం మనం తీసుకున్నా కూడా యూదురాలు కాదు, క్రైస్తవురాలు కాదు, ఆమె ఒక రోమియురాలు. అట్లా తీసుకున్నా కూడా భర్తకి ఎంత మంచి సలహా ఇచ్చింది. ఇక్కడ భార్యలు కూడా నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఎంతో ఉంది. మీ భర్తలకు మీరు మంచి సలహా ఇచ్చి సహాయపడేటువంటి జీవిత భాగస్వాములుగా ఉంటే ఎంత శ్రేష్టం. సో ఆమె మిక్కిలి బాధపడింది కనుక బహుశా దీనివల్ల మాకు క్షామం కలుగుతుంది, ఆ నీతిమంతుడిని నా భర్త అన్యాయపు తీర్పు తీర్చి సిలువకు లేక శిక్షకు అప్పగిస్తే నాకు నా కుటుంబానికి మరి చేటు కలుగుతుంది అని ఏమనుకుందో మనకి తెలియదు. ఆమె భయపడినట్టే ఒక పరిణామము జరిగిందని జాన్ మెకార్థర్ తన యొక్క పుస్తకంలో రాశాడు. పిలాతు తర్వాత ఈ యొక్క తీర్పులో ఆయన వారి ప్రభావానికి గురై దాన్ని వారికి కావలసినట్టు తీర్పునిచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతన్ని మరి ప్యాలెస్టైన్ నుండి గాల్ అనేటువంటి ఇంకొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడికి పోయాడు. చివర్లో అతడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. జాన్ మెకార్థర్ రాశాడు ఇది. పిలాతు కమిటెడ్ సూయిసైడ్. అండ్ అతడు ఎందుకు సూయిసైడ్ చేసుకున్నాడు? ఇస్కరియోతు యూద ఎందుకు చేసుకున్నాడు? అందుకే చేసుకున్నాడు. నిరపరాధ రక్తాన్ని అప్పగించానని ఇస్కరియోతు యూద బాధపడ్డాడు, పోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. అండ్ ఇతడు కూడా ఆ నీతిమంతుడు నిరపరాధి అని చెప్పాడు, ఏ దుష్కార్యము చేయలేదన్నాడు, అయినా కూడా ఆయనకి సహాయం చేయలేకపోయాడు కనుక ఇతడు కూడా పోయి ఆ బాధ భరించలేక మోసగించాను అప్పగించాను అనేటువంటి ఆ వ్యక్తి మరి పోయి ఆత్మహత్య చేసుకున్నాడని మెకార్థర్ రాశాడు. సో ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గమనించాలి. మన చుట్టూ మన కుటుంబాల్లో మన సంఘాల్లో మన సమాజంలో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 10 సార్లు సువార్త విన్నవారు ఉన్నారు. మనకు తెలిసిన వారిలో చాలామంది సువార్త అనేక సార్లు విన్నవారు ఉన్నారు. మనం వారిని ఏదో రకంగా సువార్త వినేటట్టు చేశాం మనమే. అండ్ ఇతరుల ద్వారా వారు సువార్త విన్నారు. అండ్ వారు మన సంఘాల్లో వచ్చి మనతో సహవాసం చేస్తుంటారు, మనకు ప్రైజ్ ద లార్డ్లు చెప్తుంటారు. వారికి ఇంకా సువార్త యొక్క శక్తి ఏంటో తెలియక, వారు ఇంకా రక్షించబడక, వారు ఇంకా దేవుడి బిడ్డలు కాకుండా అట్లాగే ఉన్నారు. కారణము ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఒక కారణం ఏంటంటే దే ఆర్ బ్లైండ్ టు ద ట్రూత్. వారు ఆ సత్యానికి అందులుగా ఉన్నారు. ఆ సత్యాన్ని వారు పరిపూర్ణంగా గ్రహించలేకపోయారు కనుక వారు అట్లాంటి దుస్థితిలో ఉన్నారు. కొందరు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవచ్చు, కానీ చాలామంది వారి ఆత్మలను నిత్య నాశనానికి అప్పగించుకొని నిత్య మరణానికి పోతారు. చరిత్ర చెప్పేటువంటి ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఇటలీలోని మిలాన్ అనే పట్టణంలో శాంటా మరియా డెల్ గ్రాజియా అనేటువంటి ఒక స్థలం ఉంది, ఒక కేథెడ్రల్, ఒక మొనాస్ట్రీ. దాంట్లో మంకులు ఉంటారు, అంటే ఈ రోమన్ క్యాథలిక్ సన్యాసులు ఉంటారు. వారు సన్యాసం తీసుకున్నారు. వారి యొక్క ఆలోచన, వారికి ఉన్న అవగాహన ప్రకారం దేవుడి సేవలో జీవితాన్ని ఖర్చు పెడదాం, దానికోసం వచ్చారు. సో వారిది పెద్ద స్థలం, పెద్ద డైనింగ్ హాల్, పెద్ద కిచెను, చాలామంది అక్కడ ఉంటారు. సో వారు డైనింగ్ హాల్లో భోజన బాల దగ్గర కూర్చొని భోజనం చేసి తర్వాత వారి పనులకు ప్రార్థనలకు పోతారు. సో అట్లా ఒక గుంపు వచ్చి కూర్చున్నప్పుడు ఇక్కడ నుండి డైనింగ్ హాల్ నుండి ఇట్లా చుట్టూ తిరిగిపోతుంటే కిచెన్కి దూరం అయిపోతుంది, ఎక్కువ సమయం నడవాల్సి వస్తుంది. ఈ మధ్య గోడ నుండి మనం ఒక డోర్ పెట్టేసుకుంటే నేరుగా కిచెన్లోకి పోవచ్చు కానీ ఆలోచన వచ్చింది. ఆ మధ్యలో పెద్ద గోడ ఉంది, ఇప్పటికి కూడా మీరు పోతే మిలాన్కి దాన్ని చూడొచ్చు. ఆ గోడ మీద అద్భుతమైన రీతిలో లెనార్డో డా వించి ద లాస్ట్ సప్పర్ని గీశాడు. అద్భుత కళాఖండం అది. అంటే ప్రభు అయిన యేసు తన శిష్యులను 12 మందిని బల్ల దగ్గర ప్రభురాత్రి భోజనాన్ని చేసి ఆ చిత్రీకరణ చేశాడు. సో వీళ్ళు అక్కడ కూర్చుని భోజనం చేసే ప్రతిసారి దాన్ని చూసేవారు, కానీ వీరికి అది ఏమీ పెద్ద ప్రభావాన్ని వేయలేదు. అంటే ఆ యొక్క ట్రూత్ ఏదైతే ఉందో ఆ పిక్చర్ ద్వారా చూపించబడుతుందో అది వీరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. వీరెంత సింపుల్గా ఎంత సిల్లీగా ఆలోచించారో చూడండి.
అక్కడ నుండి మనం డోర్ పెట్టుకుంటే పోవచ్చని. సో పెట్టేశారు డోర్. కరెక్ట్గా యేసుప్రభు బల్ల దగ్గర కూర్చుని ఆయన కాళ్ళు టేబుల్కి కిందికి వస్తే ఆయన కాళ్ళున్న ప్లేస్ అంతా కూడా పడగొట్టేసి డోర్ చేసేసారు. ఇప్పుడు మీరు పోతే ఆ లాస్ట్ సప్పర్ పిక్చర్ అట్లాగే ఉంటుంది, ఆయన కాళ్ళ కింద డోర్ ఉంటుంది. సో దాన్ని బట్టి చాలామంది ముక్కున వేలేసుకున్నారు, ఏంటి ఈ మూర్ఖులు చేసినటువంటి పని అని. సో ఆ ప్రకారమే యేసు అనేకులకు ప్రకటించబడిన, అనేకులకు ఆయన వివరంగా తెలియపబడిన విమోచకుడు, మీ నాశనాన్ని నుండి మిమ్మల్ని రక్షించువాడు ఏకైక దేవుడు అని చెప్పినా కూడా ఇంకా అట్లా కాకుండా పోతారు. సో పిలాతు భార్య నీతిమంతుని జోలికి పోవద్దని తన భర్తకి అంత సమాచారం ఇచ్చినా కూడా భర్త దాన్ని సరిగ్గా తీసుకోలేని పరిస్థితి, స్పందించలేని పరిస్థితి. యెషయా 53:11 ఇట్లా రాయబడి ఉంది, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించిన కొన్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. సో ఇక్కడ యేసును నీతిమంతుడైన నా సేవకుడు అని దేవుడు అంటున్నాడు. ఆయన ఏం చేస్తాడు? జనుల దోషములను భరిస్తాడు. జనుల దోషాలంటే ద సిన్స్ ఆఫ్ ద నేషన్స్, దేశముల యొక్క పాపములు. ప్రపంచంలో సూర్యుని కింద ఉన్నటువంటి దేశముల యొక్క పాపములు, జనముల యొక్క పాపములు, కుటుంబముల యొక్క పాపములు, మానవుల యొక్క పాపములను ఆయన భరించాడు. ఆ అనుభవ జ్ఞానము చేత ఆ సత్యం సువార్త రూపంలో ప్రకటింపబడినప్పుడు అది ఇతరులు ఎప్పుడైతే విశ్వసిస్తారో దానిని బట్టి ఆ అనేకులు నిర్దోషులుగా చేయబడతారు. సో ఈ నీతిమంతుడు నీచులను, నేరస్తులను అండ్ నిత్య నాశనానికి పాత్రలుగా ఉన్నటువంటి వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఎంత అవసరం. సో పిలాతు భార్యకు వచ్చినటువంటి కళ డైరెక్ట్గా తన కుటుంబానికి మేలు చేయకపోయినా ఆ నీతిమంతుడు మరి ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ చాలా గొప్ప నిత్య మేలు చేస్తాడనేటువంటి సత్యాన్ని మనం విన్నాం. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. అండ్ మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ నీతిమంతుడి యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తును మీ యొక్క రక్షకునిగా అంగీకరించి మీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది ఆయన యొక్క మార్గంలోనికి వచ్చారో లేదో, ఆయన ద్వారా మీరు విమోచించబడ్డారో లేదో చూసుకోండి. అట్లా ఈ సమయంలోనే నమ్మి రక్షించబడండి అండ్ దేవుడి కొరకు మీ జీవితాన్ని జీవించండి. పిలాతు భార్య చేసిన మంచి పని, యేసుని గురించినటువంటి సమాచారం ఇవ్వడం, మనం కూడా అట్లా ఇస్తే మనకెంతో దీవెన. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడో, పరిపూర్ణుడు, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు సెలవులో చేసినటువంటి విమోచన కార్యమును బట్టి రక్షించిన ప్రతి ఒక్కరికి నీవు చేసిన మేలు గ్రహింపులోనికి తీసుకుని వచ్చి వారు దాన్ని ఇతరులకు పంచుటకు సహాయము చేయండి, తెలియజేయుటకు సహాయము చేయండి. అలాగే వారి కుటుంబ సభ్యులు, వారి సంఘస్థులు, వారి ఇరుగు పొరుగు, వారి పరిచయస్తులు, బంధువర్గంలో కూడా ప్రతి ఒక్కరూ ఒక మంచి స్పందనకు వచ్చినట్లు వారు ప్రార్థించి ప్రయత్నించుటకు సహాయం చేయండి. మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందండి. ప్రతిరోజు ప్రతి నిమిషం అనేకులను రక్షించమని యేసునామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం నమ్మిన ప్రతి ఒక్కరికి, ఆయనను గురించి ప్రకటించి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్.